హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఉదయాన్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే మొక్కలన్నిటికీ వాటర్ వేస్తున్నానండి. నాకు ఎంతో ఇష్టమైన పని అనమాట మొక్కలన్నిటికీ వాటర్ వేయడం. ఉదయాన్నే వేస్తాను, సాయంకాలం పూట అయితే వేయను, కానీ ఉదయాన్నే వేస్తాను. అయితే 2 రోజులకు ఒకసారి మాత్రం వాటర్ ఎక్కువ వేస్తాను. అంటే రోజు మార్చి రోజు, ఒక రోజేమో జస్ట్ వాటర్ కొంచెం వేస్తాను, ఇంకో రోజు మాత్రం ఎక్కువ వేస్తాను అనమాట. సో ఇవాళ అంతా కూడా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఇండోర్ ప్లాంట్సే కాబట్టి అంత ఎక్కువ వాటర్ రోజు వేయకూడదు. వాటర్ ఎక్కువ వేసినా సరే మొక్కలు అనేవి చచ్చిపోతాయి అన్నమాట. మట్టి కొంచెం డ్రై అవుతుంది అన్నప్పుడే వాటర్ వేయాలి. అందుకే నేను జస్ట్ పైన ఆకుల వరకు తడుపుతాను. రోజు మార్చి రోజు అట్లాగా ఎక్కువ వాటర్ అయితే మట్టిలో అంటే టబ్స్లో వేస్తాను అనమాట వాటరు. సో అలా మొక్కలన్నిటికీ కూడా వాటర్ వేసేసి ఒకసారి ఉదయాన్నే మొక్కలన్నిటిని అని చక్కగా చూసుకొని ఇంక వంటగదిలోకి అయితే వచ్చేస్తాను. మామూలుగా అయితే స్టవ్ మీద రైస్ ఇంకా టీ పెట్టేసే వెళ్తాను. అవి ఉడికే లోపల మొక్కలన్నిటికీ వాటర్ వేసుకుంటా. ఇంక ఇవాళ ఏంటంటే నేను పులావ్ చేస్తున్నాను, అందుకని చెప్పేసి రైస్ నానబెట్టాను కానీ ఉడకబెట్టట్లేదు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర టీ పొడి అయిపోయింది, ఇంక అందుకని కాఫీ పెడుతున్నా. ఇప్పుడు ఉదయాన్నే మా వారిని కానీ మావయ్యని లేపి టీ పొడి లేకపోతే ఏదైనా అయిపోయి తెమ్మంటే మాత్రం వాళ్ళు చాలా చిరాకు పడతారు. లక్కీగా నా దగ్గర కాఫీ పొడి ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా కాఫీ కలిపేస్తున్నా. ఒకవేళ కాఫీ పొడి కూడా లేదు అంటే ఇంకా టీవీలో వచ్చే సుప్రభాతాలు మా ఆయన నోట్లో వస్తాయన్నమాట. అలా ఉంటాయి. వద్దున్నే వాళ్ళ చిరాకు అస్సలు చూడలేను. ఫస్ట్ అయితే భయం వేసింది, బాబోయ్ టీ పొడి అయిపోయింది అని చెప్పి. మామూలుగా రోజు ఈవినింగ్ మా వారు వచ్చేటప్పుడు చెప్తే తీసుకొస్తారు ఏది కావాలన్నా. నిన్న మర్చిపోయాను, ఇంకా కాఫీ పొడి ఉంది కాబట్టి బ్రతికిపోయాను. అయితే ఇక్కడ బెల్లం కాఫీ పెడుతున్నానండి. నాకు ఎందుకో కాఫీ మాత్రం టీ అంటే షుగర్ కంటే కూడా బెల్లంతో నచ్చింది. ఇది మంచి బెల్లం కాబట్టి విరగట్లేదండి. ఉప్పు బెల్లం అయితే మాత్రం కొంచెం చూసి కాఫీ కలుపుకోవాలి. ఏం లేదు, జస్ట్ షుగర్ ఎలా అయితే కలుపుకుంటామో అలాగే నేను బెల్లం చితక్కొట్టి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను కదా. సో ఇప్పుడు ఈ గ్లాస్లో కొంచెం బెల్లము కాఫీ పొడి వేసేసి బాగా మరిగిన పాలు, ఫస్ట్ కొంచెం పాలు వేసి ఆ బెల్లం మొత్తం బాగా కలుపుకున్నాను అనమాట. ఒక్కసారి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇంకా మామూలుగా మిగతా పాలల్లో కాఫీ కలిపేసి ఇంకా మా వారికి అలాగే మామయ్యకి అయితే ఇచ్చేసాను. సో మీగడ ఉంటుంది కాబట్టి వడకట్టాను. ఇంకా నేను మాత్రం తాగలేదండి, ఎందుకంటే కాఫీ కదా కొంచెం ప్రశాంతంగా తాగుదాంలే అని చెప్పి పక్కన పెట్టుకున్నాను ఆ కాఫీని. మళ్ళీ తాగాలి. ఇంక ఇవాళ ఏంటంటే పులావ్ చేస్తున్నాను, వెజ్ పులావు. అలాగే ఇంకా గుంత పొంగలాలు వేస్తాను. సో గుంత పొంగలాల్లోకి చట్నీ అయితే పల్లీ చట్నీయే. రెగ్యులర్గా వారంలో 3-4 రోజులు మా ఇంట్లో ఈ చట్నీయే ఉంటుంది. ఒకరోజు సాంబారు, ఒకరోజు బొంబాయి చట్నీ, ఒకరోజు టమాటా చట్నీ, అట్లా వీలుని బట్టి చేస్తూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం పల్లీ చట్నీ అయితే ఉంటుంది కదా. సో పల్లీలు అవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చల్లగా ఉంది క్లైమేట్. సో చల్లగా ఉంటే పిల్లలు చన్నీళ్ళు పోసుకోరు, అందుకని వాళ్ళ కోసం వేడి నీళ్ళు అయితే పెట్టేసా స్టవ్ మీద. ఇంక ఇక్కడైతే పులావ్ కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటా ఉన్నాను. ఒక బంగాళదుంప, ఒక క్యారెట్. అయితే ముందు రోజు నేను పంచరత్న దాల్ చేద్దాం అని చెప్పేసి 5 రకాల బీన్స్, అంటే మన దగ్గర ఈ బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లు, తర్వాత కొమ్ము శనగలు, తర్వాత సోయా బీన్స్, అన్ని 5 రకాలండి. శనగలు, తర్వాత పెసళ్ళు, బొబ్బర్లు, ఇట్లా ఇవన్నీ కూడా నానబెట్టి ఉడకబెట్టుకున్నాను. సో ఇవాళ ఈ పులావ్లో అవి కూడా వేసుకుంటాను అనమాట. 1 కప్పు. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ప్రోటీన్ కదా, నాన్ వెజ్ తినని పిల్లలకి ఇలాంటివి చాలా బెటరు. సో ఇంక ఇక్కడ ఏంటంటే తెలుసు కదా, వెజ్ పులావ్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవడం, తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకోవడం, ఆ తర్వాత ఒక 1.5 ఆనియన్ అయితే వేసుకుంటున్నా. ఒక హాఫ్ ఆనియన్ పక్కన పెట్టుకున్నాను రైతా కోసం. మా వారు రైతా తింటారు, పిల్లలు తినరులేండి. సో ఇంకొంచెం పక్కన పెట్టేసుకొని ఇంకా త్వరగా చేస్తూ ఉన్నానండి. నాకేంటంటే ఎందుకు ఈ మధ్య ఉదయం పూట చాలా నీరసం అయిపోతూ ఉంది. ఏదైనా తాగుదామా అంటే ఇంకా టీ కాఫీ తప్ప ఏది తాగాలనిపించట్లేదు. అది కూడా ఆ టీ కాఫీ కూడా ప్రశాంతంగా తాగడం ఇష్టం, దానికి కూడా టైం ఉండట్లేదు నాకైతే. సో ఇంకొంచెం ఎర్లీగా లెగిస్తే అప్పుడు నా కోసం కొంచెం టైం ఉంటుందేమో అనుకుంటున్నా. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా వేయించుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసి, ఇదిగోండి ఇది 5 రకాల పప్పులు అనమాట. బొబ్బర్లు, శనగలు, మినుములు, తర్వాత రాజ్మా, తర్వాత కొమ్ము శనగలు, నల్లవి శనగలు ఉంటాయి కదా, అవి అన్నీ కలిపి నానబెట్టేసి బాయిల్ చేసి పెట్టుకున్నా. సో అవన్నీ కూడా వేసేసాను అనమాట 1 కప్పు. మామూలుగా అయితే మనం గ్రీన్ పీస్ వేసుకుంటాం కదా, సో గ్రీన్ పీస్ లాగే ఉంటుంది టేస్ట్ కూడా ఇవి వేస్తే. సో అన్నీ వేసేసి ఒకసారి పచ్చివాసన పోయే వరకు అంతా కూడా కలిపేసుకుంటున్నాను.
వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఖచ్చితంగా పెరుగు అయితే వేస్తానండి. కొంతమంది పులావ్లో పెరుగు అయితే వేరు, నాకు ఎందుకో ఆ పెరుగు కమ్మదనం ఇష్టం అనమాట, అందుకని ఖచ్చితంగా పెరుగు అయితే వేసుకుంటా. అదైతే మగ్గుతూ ఉంది, ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు అయితే మరిగిపోయాయి, వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా ఈ లోపల ఇది పెట్టేసుకున్నాను అనమాట, గుంత పొంగలాలు ప్లేటు. ఇదేంటంటే గుంత పొంగలాలు ఇలా మనం మామూలుగా పెట్టాము అంటే కింద పడిపోతూ ఉంటుంది కదా, సో ఇదొక వీడియోలో చూశాను అనమాట. కింద దోశ పెనం పెట్టి దాని మీద ఈ గుంత పొంగలాలది పెట్టారనమాట. అప్పుడైతే మాడిపోకుండా వస్తాయి, అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ అయితే ఇలా పెట్టేసా. ఇంక ఈ లోపల ఏంటంటే పెరుగు వేసేసుకున్నాను కుక్కర్లో. పెరుగు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేయలేదు, ఎందుకంటే గరం మసాలా దినుసులు వేసుకున్నాను కాబట్టి ఇంకా గరం మసాలా వేయలేదు. సాల్ట్ అన్నీ వేసేసుకున్నాను. ఇంకా నానబెట్టుకున్న రైస్, ఖచ్చితంగా రైస్ నానబెట్టుకుంటే మాత్రం పులావ్ చాలా బాగా పొడి పొడిగా వస్తుందండి. కరెక్ట్గా వాటర్ వేసి బియ్యం నానితే మాత్రం పులావ్ కానీ దమ్ బిర్యానీ కానీ చాలా బాగా వస్తుంది. రైస్ నానబెట్టుకోకుండా కనుక వండాము అంటే మాత్రం అసలు బాగోదన్నమాట, అదొకలా ఉంటుంది. రైస్ వల్లనే మనకి ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ పులావ్ కానీ మంచి కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో రైస్ అంతా వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను. ఇంకా ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ అయితే వేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ పెడితే పులావ్ అయితే రెడీ అయిపోద్ది. మ్యాక్సిమం అందరూ చేస్తారనుకుంటాలేండి, ఉదయం పూట త్వరగా అయిపోతుంది, ప్లస్ ఇష్టంగా కూడా తింటారు కదా. మా ఇంట్లో అయితే ఇష్టంగానే తింటారండి పిల్లలు కానీ మా వారు కానీ ఇలాంటివి పెట్టేస్తే. ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వచ్చాక ఆపేయడమే అనమాట. ఇంక ఇది వచ్చేసి గుంత పొంగలాలది నేను కడగనండి అసలు, ఇది క్యాస్ట్ ఐరన్ కదా, అసలు కడగకూడదు, అంటే కడిగితే జంగు పట్టేస్తుంది. అందుకే ఏం చేస్తానంటే బాగా అందులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, మనం ఇదివరకు వండినప్పుడు ఆయిల్ గ్రీజీగా ఉంటుంది కదా, అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ కడాయి బాగా వేడెక్కనియాలి. అంటే కడాయి అంటే అదే ఈ గుంత పొంగలాల కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అంతా కూడా కరిగిపోతుంది, దానికి చుట్టూ ఉన్న ఆయిల్. అప్పుడు ఇలా ఒక క్లాత్ పెట్టేసి మంచిగా మొత్తం అంతా కూడా అందులో ఉన్న జిడ్డు అంతా తీసేయాలి, వచ్చేస్తుంది. మనం కావాలి అంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవచ్చులేండి. క్లీన్ చేసినా సరే మళ్ళీ ఆయిల్ రాసే పెట్టాలన్నమాట, లేదంటే పాడైపోతాయి ఇలాంటివి. ఐరన్ కడాయి అయినా అంతే, క్యాస్ట్ ఐరన్ అయినా అంతే. కాకపోతే ఐరన్ కడాయి మనం తరచూ వాడుతూనే ఉంటాను కాబట్టి నేను దానికి ఏం ఆయిల్ రాసి పెట్టను, కొంచెం డ్రైగా తడేమి లేకుండా పొడి క్లాత్ తోటి తుడిచి పెట్టేస్తా. అదే ఈ క్యాస్ట్ ఐరన్ అనుకోండి, తుడిచి పెట్టినా సరే మనకి జంగు పడుతుంది, కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ అయితే అప్లై చేయాలండి. అంటే నన్ను చాలామంది అడుగుతున్నారు ఎలా మీరు మెయింటైన్ చేస్తారు ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రల్ని అని చెప్పి, సో అందుకే చెప్తున్నా. సో గుంత పొంగలాల్లో నీట్గా తుడిచేసి కొంచెం ఆయిల్ వేసి అప్పుడు బోండాలు అయితే వేసేసి మూత పెట్టేసా. కింద పెనం ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాను, కొంచెం టైం అయితే పట్టింది కానీ ఏమీ మాడకుండా బాగా కుక్ అయ్యాయి. ఇంక ఈ లోపల ఇదిగోండి పులావ్ అయితే అయిపోయింది. ఇంకైతే బాక్సులు కట్టేస్తూ ఉన్నాను. నాకు ఈ బాక్సులు మాత్రం అండి అసలు చాలా ఒక్కొక్కసారి అనిపిస్తుంది సరేలే ఉదయాన్నే పని అయిపోతుంది కదా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మాత్రం ఒంట్లో బాగోలేనప్పుడు అలాంటప్పుడు మాత్రం చాలా చిరాకు వస్తుంది. ఏంట్రా బాబు రోజు ఈ బాక్సులు ఎవరు కడతారు అనిపిస్తుంది, కానీ తప్పదు. నాకు తెలిసి ఇంక పిల్లలు పెద్ద అయినా కూడా వాళ్ళ ఆఫీసులకి వెళ్ళినా సరే కట్టాల్సి వస్తుందేమో, నాకు తెలిసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే వరకు నాకు ఇంకా ఈ బాక్సులు బెడద మాత్రం తప్పదు. అంటే ప్రతి మదరు ఫేస్ చేసేదేలేండి, నేనేం కొత్తగా చేయట్లేదు. కానీ కాకపోతే ఏమో నాకు తెలిసి మన అమ్మ వాళ్ళందరూ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయలేదు, ఎందుకంటే శుభ్రంగా మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోంచేసుకొని వెళ్ళేవాళ్ళం. మాకు స్కూల్ దగ్గరగానే ఉండేది మా ఇంటికి. మా అమ్మని ఎప్పుడైనా ఫ్రెండ్స్తో తినాలి బాక్స్ కట్టమంటే కూడా తిట్టేది, ఇప్పుడు ఉదయాన్నే లేచి ఎవరు కట్టాలి బాక్స్ అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే అసలు ఆప్షనే లేదు, ఉదయాన్నే బాక్సులు కట్టాలి. అయితే నాకు ఒకసారి దీని గురించి మాట్లాడినప్పుడు ఎవరో ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టారండి, ఉదయాన్నే అలా స్కూల్ టైమింగ్స్ ఎందుకు పెట్టారు అంటే 8 o'clockకి సన్, ఆ టైంలో వచ్చే సన్ చాలా మంచిది. సో ప్రేయర్ చేస్తారు కదా పిల్లలు ఆ టైంలో, ఆ పిల్లలకి ఆ సన్లో నించోవడం వల్ల వాళ్ళకి మంచిగా ఉంటుంది, ప్లస్ అంత ఉదయాన్నే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి యాక్టివ్గా ఉంటారు అని చెప్పి. కానీ అదైతే మాత్రం వాళ్ళు ఆ కాన్సెప్ట్ పట్టుకొని అలా పెట్టుంటారేమో కానీ స్కూల్ టైమింగ్స్. కానీ అండి ఇప్పుడు నేను చూసినంత వరకు పిల్లలు సరిగా తినరు, అక్కడికి వెళ్ళి ఎండలో నీరసంగా నించొని ఆ తర్వాత 10 o'clock ఎప్పుడో బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్ ఏం తింటారో 5 నిమిషాలు 10 నిమిషాలు, అసలు పిల్లలు చాలా స్ట్రెయిన్ అయిపోతున్నారండి. మన టైంలో అంటే నాకు తెలిసి 90s ఆ టైంలో
పిల్లలకి అంత ప్రాబ్లం ఉండేది కాదు, పేరెంట్స్కి అంత ప్రాబ్లం ఉండేది కాదు. శుభ్రంగా పేరెంట్స్ ఆ టైం తీసుకొని ఉదయాన్నే ఆ ఇంట్లో పనులన్నీ చేసుకొని ఎంచక్క పూజ చేసుకొని మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్ తినిపించి వెళ్ళేవాళ్ళు వచ్చి స్కూల్కి. ఇప్పుడు అసలు ఆ ఫెసిలిటీయే లేదు. బాక్సులు ఒకవేళ స్కూల్కి పట్టుకెళ్ళినా మధ్యాహ్నం పూట అక్కడెక్కడో పెట్టేయాలి, పిల్లలు వచ్చి తీసుకొని వెళ్ళి తింటారు. వాళ్ళు తింటారో డస్ట్బిన్లో పడేస్తారో కూడా తెలియదు. కొంతమంది టీచర్స్ కొంచెం జాగ్రత్తగా చూస్తారు, కొంతమంది ఏంటంటే పాపం అలాగే డస్ట్బిన్లో పడేస్తారనమాట. సో నాకేంటంటే మా చిన్నోడిదే ప్రాబ్లం అండి. పెద్దోడు తినేస్తాడు ఏం పెట్టినా, చిన్నోడు మాత్రం అంత ఈజీగా తినడు. అందుకే ప్రతిరోజు వాడిని దృష్టిలో పెట్టుకొని వంట చేస్తాను నేనైతే, ఏం తింటాడా వాడు అని చెప్పేసి. మా వారు కానీ మా పెద్ద బాబు కానీ కొంచెం పర్లేదు, ఏదో ఒకట్లే అని తినేస్తారు. కానీ చిన్నోడు అలా కాదు. ప్రతి ఇంటికి ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మదర్స్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. మా ఇంట్లో మా విష్ణు ఫుడ్ అసలు ఏం తినడు, వాడికి నచ్చితేనే తింటాడు, లేకపోతే అలా తీసుకొచ్చేస్తాడు. ఇంకా అలా వాటితో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నా. అసలు ఇదే నాకు నచ్చలేదండి. శుభ్రంగా 9 గంటలకి స్కూల్ ఉంటే ఎంచక్కా బాగుంటుంది కదా అనుకుంటాను. కానీ నాకు కామెంట్స్లో ఒకసారి చెప్పారు ఒకళ్ళు, ఉదయం పూట ఇలా 7:30కి 8కి స్కూల్ పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు ఉదయాన్నే ఫుడ్ తీసుకొని స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్లో నుంచి ఉంటారు కదా 8 o'clockకి. సో ఆ టైంలో వచ్చే సన్ చాలా మంచిది, బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది, విటమిన్స్ అన్నీ దొరుకుతాయి, అలా ఏవేవో అనుకొని వాళ్ళ కాన్సెప్ట్ అలా పెట్టుకున్నారట. ఉదయాన్నే 8 o'clockకి 7:30కి స్కూల్ అని చెప్పి. కానీ నేనేం తప్పు పట్టను. కానీ పిల్లలు ఎంతవరకు తింటున్నారు, ఎంతవరకు యాక్టివ్గా ఉంటున్నారు స్కూల్లో అంటే ఏం తినరండి నిజానికి చెప్పాలంటే. ఏదో అలా పాలో లేకపోతే ఇప్పుడు చూసారు కదా 4 తిన్నారు, చిన్న చిన్న బోండాలు. ఒక బనానా పెట్టాను తినమని, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏమో జోబిలో వేసాను. అయినా సరే కొంచెం బెంగగానే ఉంటుంది ఏం తింటారో అని చెప్పేసి. ఎందుకంటే పాలు ఇస్తున్నా కూడా తాగట్లేదు, పాలు తాగితే టిఫిన్ తినట్లేదు. అందుకే పాలు అనేవి నైట్ టైం పడుకునేటప్పుడు లేదా ఈవినింగ్ టైంలో ఇస్తున్నాను. సో ఇంకా అలాగా మొత్తానికి ఇంకా తప్పట్లేదులేండి పేరెంట్స్కి మాత్రం ఆ బాధ అయితే. ఇంక వాళ్ళకైతే బాక్స్ ఇచ్చేసాను, వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళక ముందే ముగ్గేసేయమని చెప్పారు. అంటే గుమ్మంలో ముగ్గు ఉండిన తర్వాతే వెళ్ళాలి అంటే, అందుకని ముందు వాళ్ళకి లంచ్ బాక్సులన్నీ ప్యాక్ చేసేసి త్వరగా ముగ్గు అయితే వేశాను. ఎందుకంటే ఉదయాన్నే మొక్కలకి నీళ్ళు వేసినప్పుడు ముగ్గు అయితే వేయడం కుదరట్లేదు, డ్రాప్స్ పడతాయి కదా హ్యాంగింగ్ పాట్స్లో నుంచి, ముగ్గు చెరిగిపోతుంది. అందుకే పనంతా అయిపోయాక వేస్తున్నాను అనమాట. ముగ్గు వేసిన తర్వాత ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా కాఫీ ఉంది కదా, అది మళ్ళీ వేడి పెట్టుకొని తాగేసి త్వరగా ఇంకా ఇంట్లో పనంతా చేసుకొని స్నానం చేసేసి ఇల్లంతా మాప్ అంతా పెట్టేశాను. అయితే ఇల్లు మాప్ పెట్టిన తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది ఇల్లు. అంటే ఒక్కొక్కసారి ఇల్లు మాప్ పెట్టినా అంటే లైజాల్ కానీ లేదా ఏదో ఒక ఫ్లోర్ క్లీనర్ వేసి మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఈ వర్షాకాలంలో నీచు వాసన రావడం, లేదా ముందు రోజు మనం నాన్ వెజ్ వండినా సరే కొంచెం నీచు వాసన లాంటివి వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే ఇలా చేయండి, ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టేసి ఆ వేడి నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు జవ్వాది పౌడర్ కానీ లేకపోతే ఏదైనా కంఫర్ట్ కానీ ఇంట్లో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కదా, మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ కానీ పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ, సో అవి ఏదైనా సరే కొంచెం ఆ వేడి నీటిలో వేసారనుకోండి, అది బాగా మరిగి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. వర్షాకాలంలో మీకు ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా నేనైతే పూజ చేసుకుంటా ఉన్నాను ఇలాగా. సో తలస్నానం అది చేసేసి ఇంక త్వరగా పూజ అయితే చేసుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడేమో కనకదార స్తోత్రం టీవీలో పెట్టేసి నేను కూడా చదువుతూ ఇంకా అమ్మవారికి హారతి అయితే ఇస్తూ ఉన్నాను. నాకేంటంటే శ్లోకంలాగా చదివినవి గుర్తుపెట్టుకోవడం కంటే కూడా ఇలా పాటలాగా గుర్తుపెట్టుకోవడం ఈజీ, ప్లస్ పాట కూడా వింటుంటే ఎంత బాగుందో, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అనుకుంటా ఎంత బాగా పాడారో అంటే ఆ శ్లోకాన్ని. సో అది నేర్చుకుంటున్నాను, నాకు కంప్లీట్గా రాదులేండి. ఇంకా అలా పెట్టుకొని దాంతోపాటు ఒక ఫస్ట్ 2-3 లైన్స్ అయితే వచ్చు. సో దానికోసం అలా పాడుతూ ఉన్నాను. తర్వాత ఇంకా అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసి ఇలా పూజ చేసేసుకున్నాను. ఏం దండం పెట్టుకుంటారు అక్క అని మీరు అడగొద్దు, ఎందుకంటే నేను ఏం దండం పెట్టుకోను, అలా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటాను. లోపల కోరికలు అయితే ఏం కోరుకోను, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి అనుకుంటా అంతే. అంతకుమించి ఇంకా అసలు నా కోరికలు కూడా గుర్తురావు. దేవుడు నిజంగా ముందుంటే అసలు నిజంగా కోరికలు ఏం గుర్తురావండి, వాళ్ళని అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. దేవుడు అంటే మందిరం దగ్గరనే కాదు, బయట మనం గుళ్ళకి వెళ్తాం కదా,
ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే వాళ్ళని చూస్తూ అలా ఉంటాం కానీ ఏం కోరికలు గుర్తురావు. ఆ తర్వాత నాకేంటంటే ఏదైనా ఆ సందర్భానికి బాధ కలిగినప్పుడు లేకపోతే అలాంటప్పుడు ఏదైనా దండం పెట్టుకుంటాను తప్ప, అంటే ఆ సమస్య నుంచి గట్టెక్కించండి అని. రోజు చేసే పూజలో నాకైతే పెద్ద కోరికలు ఏమీ లేవండి. అలా దండం పెట్టుకొని పక్కకు వచ్చేసాను అంతే. ఆ తర్వాత ఇంకా టిఫిన్ అన్నీ తినేసిన తర్వాత ఇంకా నాకైతే ఇదిగోండి ఇలా కొరియర్ ఒకటి వచ్చింది. ఇదేంటంటే అమెజాన్లో బుక్ చేశాను. ఇదే డిష్ వాషర్ది పైన కవర్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వస్తున్నాయండి. ఇవాళేమో పౌడరు, అదే లిక్విడ్ పౌడరు ఉంటుంది కదా డిష్ వాషర్, అది కూడా ముందుగానే ఆర్డర్ పెట్టుకున్నా, ఎందుకంటే బయట షాప్స్లో దొరకవు కదా. సో అది వచ్చింది. అలాగే ఇంకా ఈ కవర్ అనమాట. మొన్నేమో కింద వేసుకునేది అది వచ్చింది, దాన్ని ఏమంటారు, స్టాండ్. ఏంటో ఈ మధ్య మాటలు మర్చిపోతున్నాను, వాటి పేర్లు కంగారు తడబడిపోతూ ఉన్న మాటలు. ఆ తర్వాత ఇంక అదైతే వేసేస్తూ ఉన్నా. ఇది వేస్తే కొంచెం మరకలు అవి పడకుండా ఉంటాయి కదా అని చెప్పి. ఇందేమో స్టాండ్. ఇంక ఇలా ఇది నాకు తెలిసి మనం ఫ్రంట్ లోడ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్, దానికి కూడా సరిపోతుంది అనుకుంటా. సో ఇంకోటి కూడా తెప్పించుకుందాం అనిపిస్తుంది. 560 రూపీస్ ఎంతో పడిందండి ప్రైజు. మా వారు పెట్టారు. స్టాండ్ కూడా ఆఫర్లో వచ్చిందని చెప్పారండి. ఎంత వచ్చిందో ప్రైస్ అయితే నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గాన. ఈ కవర్ మాత్రం 560 రూపీసు. నేనే చూశాను కాబట్టి ఇదే ఆర్డర్ పెట్టేసాయని చెప్పా. అయితే ఇంకా సామాన్లు అయితే వాష్ అయిపోయినాయి, ఇంకా సర్దాలి. ఇప్పుడు సర్దే ఓపిక లేదు, కొంచెం వీడియో ఎడిటింగ్ పని అయితే ఉంది. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయి పూజ అయిపోయి నేను తినేసిన తర్వాత వీడియో ఎడిట్ చేసుకోవడం లేకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడం అట్లా చేస్తా. ఎందుకంటే ఈ టైంలోనే కదా, మధ్యాహ్నం పూటే కదా ఖాళీగా ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే అంత డిస్టర్బెన్స్ ఉండదు. లేదు అంటే ఇంకా నైటు 10-11 ఆ టైంకి ఇవ్వాల్సి వస్తుంది. ఒకవైపు నిద్ర వస్తూ ఉంటుంది, ఒకవైపు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చిరాకుగా ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం నేను ఇస్తే మధ్యాహ్నం పూట అలా వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఇంక చూస్తున్నారు కదా, గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసింది. ఎండిపోయాయి కూడా, అంటే డ్రై అయిపోయాయి కూడా. సో అవన్నీ సర్దాలి, మళ్ళీ సర్దుదాంలే అని చెప్పి ఇంక అలా పెట్టేసి వీడియో ఎడిటింగ్ పని అదంతా ఉంటే చూసుకున్నా. ఆ తర్వాత ఇంకా మా పిల్లలు రానే వచ్చేసారు. ఇంక ఇక్కడ ఏంటంటే సింపుల్గా అయిపోద్ది కదా అని మూరీ మిక్చర్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా మా చిన్నప్పుడు అండి ఈ మూరీ మిక్చరు పక్కన గొట్టాలు కనిపిస్తున్నాయి కదా వడియాలు, ఆ వడియాల్లో స్టఫ్ చేసి అమ్మేవాళ్ళు. ఒకటి రూపాయి అనుకుంటా, రూపాయో 10 రూపాయో గుర్తులేదు. కొంచెం పెద్ద పెద్ద వడియాలు ఉండేవి. ఇవేంటంటే కొంచెం చిన్నగా ఉన్నాయి. నెల్లూరులో అనమాట, నెల్లూరు బొరుగుల మిక్చర్ అంటారు. బొరుగుల మిక్చరు చాలా బాగుంటుంది. ఇదిగోండి మూరీల్లో క్యారెటు, ఉల్లిపాయ, మామిడికాయ, టమాటో, కొత్తిమీర. యాక్చువల్గా టమాటో వేయరు నెల్లూరులో, వైజాగ్లో వేస్తారనమాట. సో టమాటా కూడా కొంచెం అయితే వేస్తున్నాను. అయితే మా వారికి అప్పటికప్పుడు కలిపిద్దాంలే అని చెప్పి కొంచెం కొంచెం తీసి పక్కన పెడుతున్నా. ఎందుకంటే మెత్తగా అయిపోతే బాగోదు తినడానికి, అందుకని చెప్పి మా వారు వచ్చినప్పుడు తనకి మళ్ళీ చేసిస్తా. ఇదిగోండి అన్నీ కూడా కొంచెం కొంచెం ప్లేట్లో అయితే తీసుకుంటున్నా. క్యారెట్, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, మామిడికాయ తురుము, ఆ తర్వాత పల్లీలు, వేయించిన పల్లీలు, పుట్నాలు కూడా వేస్తారు. కాకపోతే నేను పుట్నాలు వేయలా, ఎందుకంటే తినేటప్పుడు అవి తగులుతూ ఉంటే నవలాలి, అందుకే నేను పుట్నాలు అయితే వేయలా, పల్లీలే ఒకటే వేసుకుంటున్నా. ఆ తర్వాత కారము 1 అర స్పూను, ధనియాల పొడి 1 అర స్పూను, 1/2 స్పూను జీలకర్ర పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అంతేనండి. గరం మసాలా వేసుకోకూడదు. అలాగే వేడి చేసిన ఆయిల్ కానీ డాల్డా కానీ నెయ్యి కానీ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు, అంటే మూరీలను బట్టి వేడి చేసింది అయితే వేయండి, అప్పుడే బాగుంటుంది. అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి. మిక్సింగ్లోనే ఉంటుందండి అసలు మూరీ మిక్చర్ టేస్ట్ అంతానా. వైజాగ్లో మూరీ మిక్చర్ అంటారులేండి, నెల్లూరులో మాత్రం బొరుగుల మిక్చర్ అంటారు. చిన్నప్పుడు అసలు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం కదా, ఎంచక్క కొనుక్కొని తినేవాళ్ళం. అసలు ఇంట్లో పేరెంట్స్కి ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. ఈవినింగ్ స్నాక్ చేయాలి అట్లా ఏం లేదు, డబ్బులు ఇచ్చేస్తే ఎంచక్క ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కొనుక్కొని తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయే వాళ్ళమి. ఇప్పుడు అలా కాదండి బాబు, అసలు బయట వీళ్ళకి కొనుక్కొని తినడం కూడా రాదు మా పిల్లలకి చెప్పాలంటే. ఇంట్లోనే నేను చేసి పెడతాను కదా, ఇప్పుడు బయటకు వెళ్ళి తినండి రా అని డబ్బులు ఇచ్చినా కూడా అమ్మ మేము వెళ్ళాం అంటారు. ఒక్కొక్కసారి అది కూడా కరెక్ట్ కాదులేండి. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తినాలి, ఎలా కొనుక్కోవాలి అనేది కూడా వాళ్ళకి తెలుసుకోవాలి. కానీ ఇంకా ఇప్పుడు మా పెద్దోడికి అయితే అలవాటు చేస్తూ ఉన్నా, బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా తెచ్చుకొని తినండి పర్లేదులే అని చెప్పేసి. అలా ఇంకా మూరీ మిక్చర్ అయితే చేశాను. ఇదిగోండి ఈ గొట్టాల్లో స్టఫ్ చేస్తే భలే ఉంటుందండి. నాకు మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. కాకపోతే అందులో దూరట్లా
పెద్ద పెద్ద వడియాలు ఉండేవి. ఇవేంటంటే చిన్న చిన్నగా ఉన్నాయి. లోపల హోల్ అనేది చిన్నగా ఉంది. అందుకని ఏం చేశానంటే అవి కూడా మొత్తం ఇలాగ మిక్స్ చేసేసాననమాట. బాగుంటుందండి, ట్రై చేయండి, త్వరగా అయిపోతుంది. అయినా తెలిసే ఉంటుందిలేండి, మూరీ మిక్చర్ తెలియకుండా ఎవరు ఉంటారు చెప్పండి. ఈ వర్షాకాలంలో ఇలాంటివి ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకొని తినండి, పిల్లలకు కూడా పెట్టండి. ఓకేనా? నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.